నెల్లూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా వైసీపీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మహీధర్ రెడ్డి భేటీ అయ్యారు. కందుకూరు సిట్టింగ్ స్థానం నుంచి మహీధర్ రెడ్డిని వైసీపీ తొలగించింది. దాంతో టీడీపీలో చేరికపై మహీధర్ రెడ్డితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. తనతో పాటు మహీధర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకువెళ్లే యోచనలో వేమిరెడ్డి ఉన్నట్టు సమాచారం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా మహీధర్ రెడ్డిని కలిసి వెళ్లారు. దీంతో మహీధర్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పై చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ వెంకట్రావు చెప్తారు. వెంకట్రావు చెప్పండి, ఏంటి నెల్లూరు పాలిటిక్స్? వేమిరెడ్డితో పాటు ఇప్పుడు మహీధర్ రెడ్డి కూడా జత కలవబోతున్నారా? మహీధర్ రెడ్డిని కూడా టీడీపీలోకి జాయిన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఏం జరుగుతోంది నెల్లూరు పాలిటిక్స్ లో? స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఇటు నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగలబోతుంది. తాజాగా నిన్న ఒంగోలు సిట్టింగ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల కాలంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ఇటు కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నారని చెప్పని తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీకి దూరమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాజాగా కొద్దిసేపటి క్రితమే కందుకూరులోని మహీధర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. నివాసంలో ఆయనతో పాటు ఒక గంట పాటు చర్చలు జరిపారు. చర్చల్లో మహీధర్ రెడ్డిని ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. 2వ తేదీ నెల్లూరులో భారీ ఎత్తున జరిగే చంద్రబాబు సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. అయితే ఆయనతో పాటు దాదాపు 5,000 మందికి పైగా ఆయన అనుచర వర్గం ఏదైతే వైసీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి ప్రజా ప్రతినిధులతో పాటు కేడర్ కూడా టీడీపీలో చేరబోతుందని చెప్పని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆయనతో పాటు మహీధర్ రెడ్డిని కూడా టీడీపీలో చేరాలని చెప్పని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. నెల్లూరు జిల్లా పాలిటిక్స్ లో ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్న ఇటు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటు మహీధర్ రెడ్డి దూరం అయితే కందుకూరులో కూడా ఆ పార్టీకి తీవ్ర ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్.